కుశలవుల సాటి సరివీరులు ధారుణిలో లేరు కుశలవుల సాటి. దో ఐ డిడ్ బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, ఇంగ్లీష్ లిటరేచర్ కూడా నాకు చాలా ఇష్టం. బట్ సమ్హౌ ది అదర్ హార్ట్ ఆఫ్ మైండ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ టు మ్యూజిక్. సంగీతానికి ఏజ్ లిమిట్ లేదండి. మీరు ఇప్పుడు కూడా మీరు నేర్చుకోండి, 10 మందికి మ్యూజిక్ని స్ప్రెడ్ చేయండి. పొద్దున్నే కనుక ఎస్పెషల్లీ మామ్స్ పిల్లల్ని స్కూల్కి పంపించడానికి, హస్బెండ్స్కి బాక్సులు కట్టడానికి ఇన్స్టెంట్గా అయిపోయి ఒక హెల్దీ రెసిపీ చెప్పచ్చు అండి. ఇది డైజెషన్కి కూడా చాలా మంచి. 100%. సూపర్ సూపర్ సూపర్, చాలా చాలా బాగుంది. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైరల్ వంటలు. చిటికెలో వంట చేసి అందరినీ మెప్పించి మార్కులు పొందేయాలి అని అనుకుంటున్నారా? అదిగో అదిగో మీ మనసులో మాట నాకు తెలుసు. అందుకని ఇవాల్టి వైరల్ ఎపిసోడ్లో అలానే ఈజీగా అయిపోయే ఓ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. మరి మన గెస్ట్ని పిలిచేద్దామా? ఇంతకీ ఇవాళ ఎవరు రాబోతున్నారంటే, ఎవరు పాడుతూ వంట చేస్తే అద్భుతంగా కుదురుతాయో, ఎవరు వంటకాలు చూపిస్తూ ఉంటే పాటలు కూడా బోనస్గా వింటామో, ఎవరు చేస్తే పాట వంట వేరే లెవెల్ అని మీరందరూ అనుకుంటారో, ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్. అండ్ షీ ఈజ్ నన్ అదర్ దాన్ మన శివాని గారిని పిలిచేద్దాం. యమిగో రండి శివాని గారు. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నాను, శుభ్రంగా ఉన్నాను. సో మీ వంట గుర్తుంది మాకు, మీ పాట అంతకన్నా ఘనంగా గుర్తుంది. చూసారా, అందుకనే మిమ్మల్ని అలా పిలిచాను ఇవాళ. సో మరి ఇవాళ మా ఆడియన్స్కి నేను చిటికలో అయిపోయే వంట అని చెప్పాను. ఏం చేసి చూపిస్తారు? ఈరోజు కొంచెం కొత్తగా పన్నీర్ పుదీనా పులావ్ చేసి చూపించబోతున్నాను. ఇది చిటికలోనే అయిపోతుంది, కానీ రైస్ ముందు కుక్ చేసి పెట్టుకోవాలి. మరి ఇంకే, మన ఇంట్లో వండిన రైస్ ఉంటుంది కదా, స్టార్ట్ చేసేద్దామా? సో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. రైస్ సరిపోయేంత ప్యాన్. ఓకే ఓకే. ఇప్పుడు లైట్గా ఆయిల్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ సరిపోతుంది. సో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది. 2 to 3 క్యూబ్స్ ఆఫ్ బటర్ వేసుకోవచ్చు. బిర్యానీలో కానీ, పులావ్లో కానీ, రైస్ ఐటెంలో కానీ బటర్ వేస్తే ఆ టేస్టే వేరు. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఓకే, ఒక 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 యాలకులు, 2 మాత్రమే గ్రీన్ చిల్లీస్ వేస్తున్నాను. 2 చాలు. దీంట్లో రెడ్ చిల్లీ కూడా వేసుకుంటాం, చాలా బాగుంటుంది. ఓకే. సో మీ కారం కాంబినేషన్ బట్టి గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ చూసి వేసుకోండి. సో దాని తర్వాత ఆనియన్స్ వేసేద్దామండి. ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్, ఒక కప్ ఆఫ్ ఆనియన్స్. కరివేపాకు ఎంత వాడితే అంత మంచిదండి. ఎస్పెషల్లీ ఈ పుదీనా పులావ్లో కరివేపాకు ఫ్లేవర్ వేరే లెవెల్. మనకి బండి మీద చేసే ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ స్టైల్లో పులావ్ ఇంట్లో కుదురుతుంది ఆ ఫ్లేవర్కి. ఓకే. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర వద్దనుకుంటే కసూరి మేతి వేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు ఒక చిన్న పేస్ట్ వేసుకోవాలండి. ఇట్స్ అ గ్రీన్ పేస్ట్. ఆ గ్రీన్ పేస్ట్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కప్ ఆఫ్ కొత్తిమీర, 1 కప్ ఆఫ్ పుదీనా అండ్ కొన్ని గ్రీన్ చిల్లీస్. ఓకే. సో ఇది ముందుగా పేస్ట్ చేసేసుకుందామండి. సో కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్ అండ్ పుదీనా. సో ఇట్లాగా ఫైన్ పేస్ట్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ పేస్ట్ని వేసేయాలి ఫస్ట్. ఈ లోపు చక్కగా ఆనియన్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇది కుక్ అవుతుండగానే 1 కప్ ఆఫ్ పుదీనా విడిగా వేసుకోవాలండి, ఆకులు. సో ఇప్పుడు కొంచెం పుదీనా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ కొంచెం పసుపు అండి, చిటికెడే వేసుకోవాలి. ఇంత చాలా? యా. ఫైన్లీ చాప్డ్ పన్నీర్ పీసెస్ అండి.
అసలు ఎంత సన్నగా కట్ చేశారో పన్నీర్ని. ఇంత సన్నగా కట్ చేయొచ్చు, లేకపోతే హ్యాపీగా తురవచ్చు కూడా కదా. పన్నీర్ ఫ్రిడ్జ్ లో నుంచి ఇమ్మీడియట్ గా తీసిన పన్నీర్ కొంచెం గట్టిగా ఉంటుందండి. సో అది తురుముకుంటే కూడా చాలా బాగుంటుంది. అది కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందా అయితే? యా. సో ఈ టైం పట్టేటప్పుడు మీరేం చేయాలి? ఆబ్వియస్లీ పాట పాడాలి. మేమందరం ఎంతగానో వెయిట్ చేసి మీ గొంతులోంచి ఒక మంచి పాట కావాలి. లేరు కుశలవుల సాటి సరివీరులు ధారుణిలో, లేరు కుశలవుల సాటి పరాజయం మే ఎరుగని రాముని రణమున మేమే గెలిచితిమేని, పరాజయం మే ఎరుగని రాముని రణమున మేమే గెలిచితిమేని, యశమిక మాదేగా యశమిక మాదేగా యశమిక మాదే లేరు కుశలవుల సాటి. ఇలాంటి కష్టమైన పాటలు విన్నప్పుడు అనిపిస్తుంది జీవితంలో నేను కూడా సింగర్ అవ్వాలి అని. ఎంత బాగా పాడారండి అసలు. ఆ వోకల్ కార్డ్స్కి ఎంత ప్రాక్టీస్ ఉంటే మీరు అసలు ఇట్లా పాడగలరు. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు మ్యూజిక్? నాకు 6 years ఉన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నానండి మ్యూజిక్. అసలు అక్కడుంది మొత్తం. సో 6 years నుంచి, మీకు 6 years నుంచి సాధన చేస్తూనే ఉన్నారు సంగీతం. దో ఐ డిడ్ బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, ఇంగ్లీష్ లిటరేచర్ కూడా నాకు చాలా ఇష్టం. బట్ సమ్హౌ ది అదర్ హార్ట్ ఆఫ్ మైండ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ టు మ్యూజిక్. యా, వండర్ఫుల్. ఏమో నాకు ఎప్పుడు ఒకటే అనిపిస్తుంది, సరస్వతి కటాక్షం ఉన్న ఎవరిని చూసినా సరే వాళ్ళకి పాదాలకు మొక్కాలనిపిస్తుంది నాకు. నాట్ ఎవ్రీబడి ఆర్ సో బ్లెస్డ్. సంగీతానికి ఏజ్ లిమిట్ లేదండి. మీరు ఇప్పుడు కూడా మీరు నేర్చుకోండి, 10 మందికి మ్యూజిక్ని స్ప్రెడ్ చేయండి. వీఆర్ ఆల్ హియర్ ఫర్ మ్యూజిక్. ఓకే, సో ఇప్పుడు ఈ మిక్స్చర్లో ఒక 1/2 tablespoon ఆఫ్ సాల్ట్ వేసుకుందాము. ఓకే, జస్ట్ ఒక 1 or 2 minutes కొంచెం లైట్గా నీళ్ళు తేలిన తర్వాత మనం రైస్ మిక్స్ చేసేసుకోవచ్చు. బట్ ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. ఎస్పెషల్లీ దీన్ని 2 రకాలుగా వాడుకోవచ్చేమో. ఒకవేళ ఇంట్లో ఏమైనా రైస్ మిగిలి ఉంటే ప్రాబబుల్లీ ఒక రెసిపీలా వాడుకోవచ్చు. లేకపోతే పొద్దున్నే కనుక ఎస్పెషల్లీ మామ్స్ పిల్లల్ని స్కూల్కి పంపించడానికి, హస్బెండ్స్కి బాక్సులు కట్టడానికి ఇన్స్టెంట్గా అయిపోయి ఒక హెల్దీ రెసిపీ చెప్పొచ్చు. అండ్ ఇది డైజెషన్కి కూడా చాలా మంచి. 100%. ఆకుకూరలు తినండో అంటారు డాక్టర్లు. మహా అయితే తోటకూర, పాలకూర ఇవే తింటాం మనం. ఎందుకంటే ఇంకా వేరే ఆకుకూర యూజువలీ నాకు తెలిసి సహజంగా 90% ఇళ్లలో ఫ్రీక్వెంట్గా వండుకునే వంటలు అంటే ఐదర్ ఆకుకూర, తోటకూర, లేకపోతే పాలకూర. ఇట్లా పుదీనా రైస్ చేసుకుంటే కూడా ఆకు లోపలికి వెళ్తుంది అనేది ఇట్ ఈస్ ఆల్సో గుడ్ ఫర్ ది హెల్త్ అన్నమాట. సో దీంట్లో ఇప్పుడు రైస్ వేసేసుకుందాం అండి. కుక్డ్ రైస్ నార్మల్ వైట్ రైస్ అయినా వేసుకోవచ్చండి, బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు, చిట్టి ముత్యాలు కూడా వేసుకోవచ్చు. మేము ఇప్పుడు తీసుకున్న రైస్ చిట్టి ముత్యాలండి. ఎలాగో ఫ్లేవర్డ్ రైస్ కాబట్టి ఇంకా బాగుంటుంది ఫ్లేవర్. ఓకే, సో అన్నీ యాడ్ చేసేసాం, రైస్ బాగా కలిపెట్టేసాం కాబట్టి ఇంకా గుడ్ టు గో. తినేచ్చా అయితే? సర్వ్ చేసేసుకుందామా? ఎంత ఫ్రీక్వెంట్గా చేస్తుంటారు మీ ఇంట్లో ఈ రెసిపీ? ఎస్పెషల్లీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఐ లైక్ గ్రీన్ రైసెస్ అండి. కొత్తిమీర రైస్, పుదీనా రైస్. మా వారికి కూడా ఇది యాక్చువల్లీ చాలా ఇష్టం పుదీనా రైస్. సో పుదీనా రైస్ అయితే చాలా రెగ్యులర్గా చేస్తుంటాను. దీనికి కాంబినేషన్ ఏంటి? పుదీనా రైస్ ఒట్టిగా ఇష్టపడి తినే వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు, లేకపోతే రైతాతో మ్యాచ్ చేయొచ్చా? నాన్ వెజ్ లవర్స్ అయితే హాయిగా చికెన్ షోర్వా, పుదీనా పులావ్తో తినొచ్చండి.
వెజ్ లవర్స్ అయితే ది బెస్ట్ థింగ్ ఈజ్ రైతా అండి. మిక్స్డ్ వెజిటేబుల్ రైతా చాలా బాగుంటుంది పుదీనా రైస్. సూపర్ సూపర్ సూపర్, చాలా చాలా బాగుంది. నోట్లో పెట్టుకోగానే ఫస్ట్ ఆ పుదీనా ఫ్లేవర్ తెలిసిపోయింది, జీరా ఫ్లేవర్ తెలుస్తుంది. ఇలా కొట్టేశారు అంతే మీరు. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా బాగుంది. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. ఇలాంటి సింపుల్ రెసిపీస్ యాక్చువల్లీ పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, కానీ ఇవి చేసి పెడితే ఇంట్లో వాళ్ళు లొట్టలేసుకుంటూ తినడమే కాకుండా సూపర్ 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 అని కాంప్లిమెంట్స్ కూడా వస్తుంటాయి. ప్రత్యేకంగా పిల్లలకైతే హాట్ బాక్సుల్లో క్యారేజీల్లో పెట్టామంటే ఈజీగా ఒక హెల్దీ డైట్ మధ్యాహ్నం పూట లంచ్లో వాళ్ళు ఎంజాయ్ చేసిన వాళ్ళు అవుతారు. రోజు అవే కూర, పప్పు, చారు, పచ్చడి కన్నా ఇలాంటివి చెప్తే వావ్ అనుకుంటూ వాళ్ళు తింటారు. కాబట్టి మరి ఇవాళ ఎపిసోడ్ మీ అందరికీ బాగా నచ్చింది కదా. ఇంకొక ఎపిసోడ్ ఆఫ్ వైరల్ వంటల్లో మళ్ళీ కలుద్దాం ఇంకొక వైరల్ వంటకంతో. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్, కీప్ లవింగ్, కీప్ కుకింగ్. నమస్తే. Anchor Saree courtesy from Sri Maghwa Boutique, Vijayawada. Instagram page details తో పాటు ఫోన్ నంబర్ కూడా అందిస్తున్నాము. సో చెక్ దేర్ కలెక్షన్స్ అవుట్.